హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిటికల్ కేర్ గురించి చూద్దాము. ఈరోజు నేను చెప్పే క్రిటికల్ కేర్ గురించి చెప్పే ఈ లెసన్ అనేది జస్ట్ క్రిటికల్ కేర్ యొక్క అవుట్లైన్ మాత్రమే ఇస్తుంది. ఇంకా ఇన్డెప్త్గా కావాలంటే చాలా గైడ్లైన్స్ ఉన్నాయి క్రిటికల్ కేర్లో. సో మీరు సిపిసి బుక్లో వెళ్ళి చూస్తే మీకు ఇంకా ఇన్డెప్త్గా ఉంటాయి గైడ్లైన్స్. సో నేను ఒక అవుటర్ వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను దీని గురించి. సో క్రిటికల్ కేర్ వచ్చేసి మనకి డివైడ్ చేయాలనుకుంటే 5 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి నార్మల్ క్రిటికల్ కేర్, ఇది టైం బేస్డ్ అనమాట. టైం బేస్ చేసుకొని దీన్ని కోడ్ చేస్తాము. తర్వాత నియోనేటల్ క్రిటికల్ కేరు, పీడియాట్రిక్ క్రిటికల్ కేరు, ఎన్ఐసియు ఇంటెన్సివ్ కేర్, ఇది కూడా క్రిటికల్ కేర్ కిందకే వస్తుంది. తర్వాత పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, పేషెంట్ ట్రాన్స్పోర్ట్. సో అంటే పీడియాట్రిక్ పేషెంట్ని క్రిటికల్ కేర్ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ టైంలో, అంటే ఒక చోట నుంచి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి హాస్పిటల్లోనే మూవ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి టైంలో ఆ ట్రాన్స్పోర్ట్ టైంలో క్రిటికల్ కేర్ చేస్తే పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, పేషెంట్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్, అదొక రకమైన క్రిటికల్ కేర్. సో ఈ రకంగా క్రిటికల్ కేర్ అనేది 5 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాము. నార్మల్ క్రిటికల్, ఇది అవుట్ పేషెంట్లో జరుగుతుంది. దీనికి ఏజ్ అనేది లేదు. మామూలుగా చెప్పాలంటే 2 years అని చెప్తారు. కాకపోతే ఎనీ ఏజ్ గ్రూప్కి ఇది చేస్తారనమాట. సో ఎనీ ఏజ్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి. దీనికి వచ్చేసి కోడ్స్ అంటే 99291, 99292. ఇది అవుట్ పేషెంట్ అయ్యే ఉండాలి. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అయినా జరగాలి ఈ క్రిటికల్ కేర్ అనేది, లేదంటే ఆఫీస్ విజిట్స్లో అయినా ఈ క్రిటికల్ కేర్ జరుగుతూ ఉండాలి ఎనీ ఏజ్. సో 99291 కానీ 99292 కానీ ఇస్తారు. సో 99291, 99292 ఈ టైం బేస్డ్ కింద అలా ఇస్తారు, చూద్దాం. సో ఇలా ఇస్తారనమాట. 99291 అనేది 30 to 74 minutes. ఫస్ట్ 30 minutes నుంచి 30 minutes కూడా 29 ఉన్నాయి బాము, 30 to 74 minutes వరకు అది. తర్వాత 99292 ఎప్పుడు ఇస్తామంటే ఈచ్ 30 minutes. ఈచ్ అనే వర్డ్ ఎప్పుడైనా యూజ్ చేశారంటే ఎవ్రీ మినిట్ అని అర్థం. ఈచ్ అనే వర్డ్ ఎక్కడైనా సిపిసి బుక్లో చాలా చోట మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈచ్ 1 hour, ఈచ్ 2 hours, లేకపోతే ఈచ్ 30 minutes. అంటే ఆ 30 minutesలో 1 minute ఉన్న ఆ కోడ్ చేయమని అర్థం అనమాట. సో ఇక్కడ ఏంటంటే 30 to 74 minutes ఉన్నప్పుడు 99291 ఇచ్చాం. 99292కి ఏమి రాసి ఉంటుంది అంటే ఈచ్ 30 minutes అంట. అంటే 74 minutes తర్వాత 1 minute ఉన్నా 2 minutes ఉన్నా అలా 30 minutes వరకు ఎంత ఉన్నా సరే మనం 99292 ఇవ్వాలి. అది ఆ ఈచ్ వర్డ్ యొక్క రిప్రజెంటేషన్. ఆ వర్డ్ ఈ ఒక్క దాంట్లోనే కాదు, అంటే సిపిసి బుక్లో చాలా చోట్ల వస్తుంది ఈచ్ అని వస్తుంది. అలా కాకుండా కొన్ని చోట్ల అప్ టు అని అంటాడు. అప్ టులే అని అంటే 30 minutes ఉండాలన్నమాట కొన్ని చోట్ల. సో ఈచ్ అనేది వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ మినిట్ మనం కన్సిడర్ చేయాల్సిందే. సో 1 minute ఈ గ్యాప్లో దాటి వెళ్ళిపోయి 74 minutes దాటి 1 minute టచ్ చేసిన ఆ 1 minute కూడా 92 అనేది ఇవ్వాలి అలా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 30 minutes కన్నా తక్కువ ఉంటే ఏమి ఇవ్వాలి ఒకవేళ క్రిటికల్ కేర్. అప్రోప్రియేట్ ఈఎండ్ఎం సర్వీసెస్ ఇవ్వాలి. సపోజ్ పేషెంట్ ఈఆర్ సర్వీస్కి ఇచ్చాడు అనుకోండి, ఈఆర్ లెవెల్లో హైయెస్ట్ లెవెల్ ఇచ్చేస్తాం. ఒకవేళ క్రిటికల్ కేరు మీట్ అవ్వకపోతే 30 minutes మీట్ అవ్వకపోతే 992,285 ఇచ్చేస్తాం. ఈఆర్ సర్వీసెస్లో హైయెస్ట్ లెవెల్ ఇవ్వాలి. లేదు పేషెంట్ అవుట్ పేషెంట్ విజిట్, ఆఫీస్ విజిట్కి ఇచ్చాడు, 201 నుంచి 205 వరకు ఉంటుంది అవుట్ పేషెంట్. సో దాంట్లో హైయెస్ట్ వచ్చేసి 205. సో హైయెస్ట్ ప్రాబబిలిటీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే క్రిటికల్ కేర్ డాలర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ క్రిటికల్ కేర్ దాకా వెళ్ళి ఆ టైం అనేది క్రైటీరియా మిస్ అయితే కనీసం డాక్టర్కి ఎక్కువ రెవెన్యూ రావాలి కాబట్టి ఉన్న ఆఫీస్ విజిట్ అయితే ఆఫీస్ విజిట్, ఈఆర్ విజిట్ అయితే ఈఆర్ విజిట్లో హైయెస్ట్ డాలర్ వాల్యూ ఉన్న ఈఎండ్ఎం లెవెల్ మనం చూస్ చేసి ఇస్తాం. అది ఒక బేసిక్ రూల్ అది. సో లెస్ దాన్ 30 minutes అయితే టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏదైతే తెలుసుకోండి, దాంట్లో హైయెస్ట్ లెవెల్ ఇవ్వండి. ఇంకా 30 minutes కన్నా ఎక్కువ ఉంటే 30 minutes కానీ ఇంకా పైన ఉంటే ఈ బేస్డ్ ఆన్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ క్రిటికల్ కేర్ అంటే ఏంటి? క్రిటికల్ కేర్ అంటే మామూలుగా పేషెంట్ సివియర్గా ఉండి ఇంకా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో వస్తే పేషెంట్ని క్రిటికల్ కేర్లోకి మూవ్ చేస్తారు. ఆ క్రిటికల్ కేర్ టైంలో ఎలా ఉంటుందంటే పేషెంట్ చనిపోయే పొజిషన్లో ఉంటాడు. ఆ టైంలో ఏ ఆర్గాన్ అయినా బాడీలో పనిచేయకపోవచ్చు, ఎనీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు. అంటే ఈ పర్టికులర్గా డైజెస్ట్ సిస్టమ్కి ఫిక్స్ అవ్వదు, లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్కి ఫిక్స్ అవ్వదు, కార్డియోవాస్కులర్కి ఫిక్స్ అవ్వదు. ఆ టైంలో అతని యొక్క క్రోనిక్ కండిషన్స్ ఎలా ఉంటాయో
ఏమవుద్దో తెలియదు. ఆ టైంలో తీసుకునే డిసిషన్స్ని, ఆ టైంలో తీసుకునే ట్రీట్మెంట్ని క్రిటికల్ కేర్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ టైంలో చేసే చిన్న చిన్న సర్జరీలు కానీ, అదర్ ప్రొసీజర్స్ కానీ క్రిటికల్ కేర్లోకి రావు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో డాక్టరు చనిపోకుండా ముందు చేయడానికి ఆ టైంలో చేసేది ఎలాంటివి చేస్తారంటే, ముందు ఈ మెటబాలిజమ్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ మెటబాలిజమ్స్ని నార్మల్లోకి తీసుకురావడానికి చేస్తారు. బీపీని కంట్రోల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. హార్ట్ రేట్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. రెస్పిరేటరీ సిస్టమ్ని మళ్ళీ నార్మల్గా అవ్వడానికి ట్రై చేస్తారు. అలాంటివి చేస్తారు ఆ టైంలో. అది క్రిటికల్ కేర్ టైం అన్నమాట. ముందు అది వచ్చిన తర్వాత ఆ క్రిటికల్ కేర్ టైం అయిపోయిన తర్వాత అంతా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు తనకి ఏమైనా సర్జరీలు చేయాలా, లేదంటే ఇంకేమైనా ప్రొసీజర్స్ చేయాలా, అవి ఉంటాయి అన్నమాట. సో అది క్రిటికల్ కేర్ యొక్క మీనింగ్. సో దీనిలో కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి క్రిటికల్ కేర్లో. ఏమేమి ప్రొసీజర్స్ ఇంక్లూడ్ అవుతాయి అవి చూద్దాం. ఇక్కడ బండిలింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి మనం తెలుసుకోవాలి. బండిలింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏదైనా ఒక ప్రొసీజరు చేసామంటే దాంతోపాటు కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్స్ అనేవి ఆ పెద్ద ప్రొసీజర్లో ఇంక్లూడ్ అవుద్ది, బండిల్డ్ అయిపోతాయి అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ వెళ్ళినప్పుడు మనం ఏదైనా మెనూ ఆర్డర్ చేస్తాం. సపోజ్ ఏదైనా టిఫిన్ ఆర్డర్ చేసాం అనుకోండి, ఇడ్లీ ఆర్డర్ చేసాం అనుకోండి, దాంతోపాటు మనకి చట్నీ కానీ సాంబార్ కానీ ఆటోమేటిక్గా వస్తాయి కదా, దానికి అడిషనల్గా పే చేయం కదా. లేదంటే దోశ ఆర్డర్ చేస్తే దోశతో పాటు చట్నీ వస్తుంది కదా. సో కంపారిజన్ చండాలంగా ఉండొచ్చు, కొంచెం బాగుండకపోవచ్చు, కాకపోతే మీకు గుర్తుండిపోతుంది. నాకు అలా గుర్తుంది కాబట్టి నేను బండిలింగ్ అనే కాన్సెప్ట్ నేను అలానే గుర్తుపెట్టుకున్నాను. సో ఏదైనా ఒక పెద్ద సర్వీస్ చేసేటప్పుడు చిన్న చిన్న సర్వీసెస్లు దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి. అవి మళ్ళీ దానికి సెపరేట్గా బిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అయితే మనం హోటల్లోకి వెళ్ళి ఒక ఆర్డర్ ఇస్తే ఒక దోశ ఇచ్చినా, లేకపోతే ఇడ్లీ చెప్పినా, లేదా పూరి చెప్పినా, దాంతోపాటు కొన్ని సర్వీసెస్ ఎలా ఇచ్చైతే యాడ్ అయిపోతాయో అలా బండిల్డ్ అయిపోతాయి అన్నమాట. అది బండిల్డ్ సర్వీసెస్. సో అలా బండిల్డ్ అయిపోయిన సర్వీసెస్లో కొన్ని సర్వీసెస్ని మనం సెపరేట్గా కోడ్ చేయకూడదు. అవి ఏ ప్రొసీజర్స్ మనం సెపరేట్గా కోడ్ చేయకూడదు, అది తెలుసుకోవాలన్నమాట. దాంట్లో క్రిటికల్ కేర్లోకి ఇక్కడ చూడండి, ఈ లిస్ట్లో ఉన్న కోడ్స్ అన్నీ వన్స్ క్రిటికల్ కేర్లోకి మనం కోడ్ చేసామంటే ఈ కోడ్స్ మళ్ళీ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. మైబీ ఈ సర్వీసెస్ అన్నీ క్రిటికల్ కేర్లో జరగకపోవచ్చు. పేషెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక్కోసారి అవసరమైతే చేస్తారో, ఒక్కోసారి అవసరం లేకపోతే చేయరు. ఇవన్నీ కలిపేసే ఆ డాలర్ వాల్యూ అనేది అన్నీ కలిపేసే ఈ క్రిటికల్ కేర్ డాలర్ వాల్యూలో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో వన్స్ మనం 99291 ఇచ్చేసామంటే మొత్తం అన్నిటికీ మనం పే చేసేసినట్టే. వీటి యొక్క డాలర్ వాల్యూస్ అన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి. సో వీటికి అవసరమైతే చేస్తారు, అందరికీ అవసరం లేకపోతే చెయ్యరు. సో వీటిని ఒకవేళ చేశానని డాక్యుమెంటేషన్లో చెప్పినా మనం మళ్ళీ సపరేట్గా కోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవి ఏవేవో ఒకసారి పైపైన చెప్తాను చూడండి. కార్డియాక్ అవుట్పుట్ మెజర్మెంట్స్, చెస్ట్ ఎక్స్రేస్, పల్స్ ఆక్సిమెట్రీ, ఈసీజీ, గ్యాస్ట్రిక్ ఇంట్యూబేషన్స్, తర్వాత వెంటిలేటరీ మేనేజ్మెంట్, వాస్కులర్ ప్రొసీజర్స్. నేను అన్నిటికీ కోడ్స్ రాయలేదు. కోడ్స్ రాయడానికి రాస్తే ఈ పేజీ నాకు సరిపోలేదు. కాకపోతే కోడ్స్ కూడా మనం ఎంతసేపు మనం గుర్తుపెట్టుకోలేము, అందుకే వర్డ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోగలం. అందుకే నేను వర్డ్స్కే ఎక్కువ ఫోకస్ చేస్తాను. మనం వాస్కులర్ ప్రొసీజర్స్ అనేవి కొన్ని క్రిటికల్ కేర్లో ఇంక్లూడ్ అవుతాయి. ఒక బేసిక్ పాయింట్ మన బ్రెయిన్లో ఉందంటే, మనం ఒకసారి డాక్యుమెంటేషన్ చదివినప్పుడు ఏదైనా వాస్కులర్ ప్రొసీజర్ వచ్చిందంటే వెంటనే మనం ఈ గైడ్లైన్లోకి ఇచ్చేస్తాం. గైడ్లైన్లోకి ఇచ్చేసి ఒకవేళ అక్కడ చెప్పిన వాస్కులర్ ప్రొసీజరు వీళ్ళు బండిల్డ్ అని చెప్తున్న వాస్కులర్ ప్రొసీజర్లో ఉందా లేదా అని ఒకసారి సైడ్ లుక్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ వాస్కులర్ ప్రొసీజర్లో ఎన్ని సిపిటీలు ఉంటాయి, అన్ని సిపిటీలు పట్టాలంటే చాలా కష్టం. సో ఈ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. పల్స్ ఆక్సిమెట్రీ దాని కోడ్ గుర్తుపెట్టకపోయినా పర్లేదు, అది ఇంక్లూడ్ అవుతుంది. వాస్కులర్ ప్రొసీజర్స్ ఇంక్లూడ్ అవుతాయి, వెంటిలేటరీ మేనేజ్మెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి. అలా గుర్తుపెట్టుకోండి. ఆ సినారియోలో వచ్చే అన్ని సిపిటీస్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటిలేటర్ మేనేజ్మెంట్లో చాలా కోడ్స్ వస్తాయి. ఇక్కడ నేను ఎక్కడో రాశాను, ఇదిగోండి ఇవన్నీ వస్తాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్కులర్ యాక్సిస్ ప్రొసీజర్స్ అంటే 36,000 సిరీస్ వస్తాయి. అంటే 36,000 దగ్గర నుంచి అలా కొన్ని సిరీస్ వస్తాయి. 36,000 అని గుర్తుపెట్టుకోండి సిరీస్. ఎగ్జాక్ట్గా ఆ సిరీస్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఈచ్ అండ్ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇవన్నీ క్రిటికల్ కేర్లో ఇంక్లూడ్ అయిపోతాయి. ఇవి మళ్ళీ సెపరేట్గా కోడ్ చేయక్కర్లేదు. దెన్ సెకండ్ నియోనేటల్ క్రిటికల్ కేర్.
ఈ నియోనేటల్ క్రిటికల్ కేర్కి నెక్స్ట్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్కి ఇంక్లూడ్ అయ్యే సర్వీసెస్ అన్నీ ఇవి ఇక్కడ మధ్యలో రాశాను కదా, రెండిటికి కామన్ అనమాట. వీటన్నింటినీ మళ్ళీ సపరేట్గా కోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇంక్లూడ్ సర్వీసెస్. దీంట్లో ఎక్కువగా మనకి ఇచ్చేది లంబార్ పంచర్ ఒకటి, నెక్స్ట్ యాక్చువల్లీ దీంట్లో ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని ఉంటాయి, చాలా వరకు దీంట్లో ఉన్నాయి, దీంట్లో ఉంటాయి. దాంట్లో ఉండగా ఇంకా ఎడిషనల్గా ఉంటాయి. ఇప్పుడు బ్లాడర్ క్యాథరైజేషన్ దీంట్లో లేదు, ఏది నార్మల్ క్రిటికల్ కేర్లో లేదు. అవుట్ పేషెంట్ క్రిటికల్ కేర్, నార్మల్ క్రిటికల్ కేర్ అంటే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ లంబార్ పంచర్ దీంట్లో ఉంది, దీంట్లో ఉండదు. అలా పల్మనరీ ఫంక్షన్, బెడ్ సైడ్ పల్మనరీ ఫంక్షన్. బెడ్ సైడ్ పల్మనరీ ఫంక్షన్ అంటే హాస్పిటల్లో జరగాలి ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది, దాన్ని బెడ్ సైడ్ అంటారు. బెడ్ సైడ్ అంటే హాస్పిటల్లో జరగాలి, అలా అనమాట. సో నియోనేటల్ క్రిటికల్ కేర్ ఐపీ ఇన్పేషెంట్, ఇది ఇన్పేషెంట్ అవుతుంది. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చి 0 నుంచి 28 days వరకు ఉంటుంది. దీనికి కోర్స్ అనమాట 99468 99469. ఇది ఇనిషియల్ డే, ఇది సబ్సిక్వెంట్ డే, ఎందుకంటే ఇది హాస్పిటల్ కదా, అందుకని ఇనిషియల్ డే సబ్సిక్వెంట్ డే. అలానే పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, దీంట్లో 2 క్రైటీరియాలు ఉంటాయి. ఒకటి 24 నుంచి 24 months వరకు ఉన్నాయి వాళ్ళు. నెక్స్ట్ 2 years నుంచి, అంటే 24 కదా, 2 years నుంచి 5 years 11 months 31 days వరకు, అంటే 6 years. 6 years అని చెప్పకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 5 years 11 months 31 days వరకు ఒక సెనారియో. దీంట్లో 29 to 24 months అన్నాం కదా, దానికి 9947 కానీ 72 కానీ ఇస్తాం. ఒకటి ఇనిషియల్, ఇంకోటి సబ్సిక్వెంట్. అలానే ఇంకా 994756 ఈ రెండు చివరిలో ఉన్న ఈ రెండు దేనికి ఇస్తామంటే 2 years to 5 years అని చెప్పాం కదా, అది ఈ చివరి ఉన్న ఈ 2 కోడ్లకి ఇస్తాం. ఒకసారి మీ సిపిసి బుక్ ఓపెన్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ కొంచెం ఇరికిచ్చి రాశాను కాబట్టి అంతకు అర్థం అవ్వకపోవచ్చు. తర్వాత ఇంకొన్నదేమో వీటిల్లో ఇంక్లూడ్ అయ్యే సర్వీసెస్ చెప్పాను కదా, ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి, వీటిని సపరేట్గా కోడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎన్ఐసియు అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇక్కడ ఈ బోర్డులోనే తెలిసిపోతుంది, ఇట్స్ ఎ కేర్ యూనిట్, అంటే జస్ట్ కేర్ చేస్తారు. ఈ ఈ ఎన్ఐసిలో ఎందుకు పెడతారంటే జస్ట్ అబ్జర్వేషన్ కోసం పెడతారనమాట. లో బర్త్ వెయిట్, ఇంకోటి ఎల్బిడబ్ల్యూ అన్నాం కదా, పుట్టిన పేషెంట్ లో బర్త్ వెయిట్లో ఉంటే ఎన్ఐసియూలో పెడతారు, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. మ్యాక్సిమం పేషెంట్కి ఎటువంటి ఇల్నెస్ ఉండదు, కాకపోతే పుట్టడంతోనే కొద్దిగా లో వెయిట్తో పుట్టిన ఇలాంటి కండిషన్స్తో పుడితే అబ్జర్వేషన్లో పెడతారన్నమాట. దీనికి కూడా క్రైటీరియా వచ్చేసేమో 0 నుంచి 28 days లోపల ఉండాలి. వీటి కోడ్స్ వచ్చేసి 994777 99480. ఇది మళ్ళీ వచ్చేసేమో నెక్స్ట్ నార్మల్ క్రిటికల్ కేర్ ఏమో టైం బేస్డ్ కింద చేసాం కదా, దీనికి ఎలా ఉంటుందంటే బరువు మీద, పేషెంట్ ఒక బరువు బేస్ చేసుకొని ఉంటుంది. ఒక్క నిమిషం చెప్తాను నేను. 994 సో దీంట్లో 99477 అనేది 28 days కానీ అంతకన్నా తక్కువ కానీ, అంటే 0 to 28 days అనమాట ఇస్తాము. తర్వాత 99478 ఉంటుంది. ఈ 77 ఏమో ఇనిషియల్ అనమాట, ఇనిషియల్ హాస్పిటల్ కేరు. 78 ఏమో సబ్సిక్వెంట్. ఈ సబ్సిక్వెంట్లో కూడా
పేషెంట్ యొక్క వెయిట్ లెస్ దెన్ 1500 గ్రామ్స్ ఉంటే ఒక రకంగా 78 ఇస్తాం. అప్పుడు 79 ఇచ్చేసేమో బాడీ వెయిట్ అనేది 1500 నుంచి 2500 గ్రాములు, 1500 to 2500 గ్రామ్స్ మధ్యలో ఉంటే ఒక రకంగా ఇస్తాము. ఇంకోటి సబ్సీక్వెంట్లోనే 99480 చివరి కోడ్ ఇది. ఇదేంటంటే 2501 నుంచి 5000 గ్రామ్స్ వరకు ఉంటే 480లో పెడతాం. అలా ఒకవేళ పేషెంటు NICU అని చెప్పారు, కాకపోతే ఈ బరువు అనేది క్రైటీరియా లేదు, అంటే ఇంకా ఎక్కువ ఉంది, 5000 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్ క్రిటికల్ కేర్ కోడ్ చేసేయడమే. నార్మల్ క్రిటికల్ కేర్ కాదు, సారీ ఇన్పేషెంట్, హాస్పిటల్ ఇన్పేషెంట్ కోడ్ చేయడం. ఎందుకంటే ఈ NICU కూడా ఇన్పేషెంట్ కిందకే వస్తుంది. ఈ నియోనేటల్ క్రిటికల్ కేర్ ఈ సిరీస్ ఎలా అయితే ఇన్పేషెంటో, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ కూడా ఇక్కడ ఇన్పేషెంట్, ఇక్కడ NICU కూడా ఇన్పేషెంట్. సో వీళ్ళ చెప్పిన క్రైటీరియాల ప్రకారము 1500 గ్రాములు కానీ, లేదంటే 1500 నుంచి 2500 గ్రాములు కానీ, లేదంటే 2500 గ్రాముల నుంచి 1500 గ్రాముల వరకు మొత్తం 3 రకాల కోడ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ యొక్క వెయిట్ బట్టి. ఒకవేళ 5000 గ్రాముల కన్నా ఎక్కువ ఉందంటే హాస్పిటల్ విజిట్ ఇచ్చేయడమే, హాస్పిటల్ సబ్సిక్వెంట్ విజిట్స్ ఇచ్చేయడమే. హాస్పిటల్ సబ్సిక్వెంట్ విజిట్ అంటే 99231 నుంచి 33 వరకు ఇచ్చేయడమే. సో దీంట్లో ఇనిషియల్ డేకి 99477 దగ్గర ఏజ్ అనేది ఏజ్ మెన్షన్ చేస్తాడు కానీ వెయిట్ మెన్షన్ చేయడు. సబ్సిక్వెంట్ దాంట్లోనే మనకి సబ్సిక్వెంట్ హాస్పిటల్ విజిట్లోనే మనకి వెయిట్ మెన్షన్ చేస్తాడు. సో సబ్సిక్వెంట్ హాస్పిటల్ విజిట్లో వెయిట్ మెన్షన్ చేశాడు కాబట్టి ఆ వెయిట్ మనకి క్రైటీరియా సరిపోకపోతే, ఒకవేళ 500 గ్రాముల కన్నా 5000 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే, ఆ క్రైటీరియా మీట్ కాకపోతే అప్పుడు అది సబ్సిక్వెంట్ హాస్పిటల్ కాబట్టి మనం సబ్సిక్వెంట్ హాస్పిటల్కి ఇస్తాం. అంటే 993 ఇనిషియల్ డే కాకుండా సబ్సిక్వెంట్ డే 99231 కానీ 233 కానీ ఇస్తాం, 31 నుంచి 33 వరకు. నెక్స్ట్ పీడియాట్రిక్ కేర్ పేషెంట్ ట్రాన్స్పోర్ట్. ఇది 24 months నుంచి ఆర్ యంగర్, ఇది 24 మంది కానీ అంతకన్నా యంగర్ కానీ, అంటే 24 months కన్నా తక్కువ. వీటిల్లో కూడా 994667 కోడ్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా చెప్తాను నేను. ఇదేంటంటే మళ్ళీ 2 కేటగిరీల కింద ఉంటుంది. 46, 47 ఒక టైప్ అనమాట. ఈ 85, 86లో ఏమో సూపర్విజన్ జరుగుతుంది. సూపర్విజన్పై కంట్రోల్ బై ఫిజిషియన్, అదే రెండింటికి డిఫరెన్స్. ఒకసారి మీరు ఆ డిస్క్రిప్షన్ చదివితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఒకటేమో ఫేస్ టు ఫేస్ ఉంటుంది అనమాట, ఒకటేమో నాన్ ఫేస్ టు ఫేస్. చెప్పాలంటే క్లియర్గా అర్థమయ్యే చెప్పాలంటే ఈ 466, 67 అనేదేమో ఫేస్ టు ఫేస్ అనమాట. ఈ 85, 86 అనేది నాన్ ఫేస్ టు ఫేస్. అలా సూపర్విజన్ ఉంటుంది, అంటే డాక్టర్ ఎక్కడో ఉంటాడు, ఈ పేషెంట్ ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే గైడెన్స్ చేస్తూ ఉంటాడు. ఇది నాన్ ఫేస్ టు ఫేస్, అలా గుర్తుపెట్టుకోండి. ఈ NICUలో కూడా ఈ బండిల్డ్ నాన్ బండిల్ కాన్సెప్ట్ సేమ్, దీంట్లో తేడా ఏమి ఉండదు. ఇవి నియోనేటల్కి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్కి అంటే ఈ మధ్యలో ఉంది కదా, ఇది
దీంట్లో ఏవేవైతే బండిల్డ్ అవుతాయో సేమ్ అవే బండిల్డ్ అవుతాయి ఈ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ కూడా. నెక్స్ట్ నార్మల్ క్రిటికల్ కేర్లో ఈ టైం బేస్డ్ క్రిటికల్ కేర్ ఉంటుంది కదా, ఈ క్రిటికల్ కేర్లో కూడా ఒక్కోసారి ఎలా జరుగుతుందంటే పేషెంట్ ఏమో ఎక్కడో ఒక చోటు ఉంటాడు, డాక్టర్ ఏమో ఒక చోటు నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అంటే వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ ద్వారా కానీ విర్చువల్గా ఒక చోటు నుంచి ఇంకో చోట్లో గైడెన్స్ టెలిఫోనిక్ క్రిటికల్ కేర్ అలాంటివి జరుగుతుంది. అలాంటి వాటికి కోచ్ చేయొచ్చా అంటే కోచ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు వన్స్ ఆడియో కాల్ అయిపోయిన తర్వాత పేషెంట్ అనేవాడు డాక్టర్ని కాంటాక్ట్ అయితే మళ్ళీ హాస్పిటల్కి వస్తే, అలా కాకుండా అక్కడతో అలా ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి రాకపోయినా ఇంకా అక్కడతో సర్వీసెస్ ఎండ్ అయిపోతే అలాంటి టైంలో మనం ఆ క్రిటికల్ కేర్కి కింద దాన్ని కన్సిడర్ చేయం. ఒకవేళ పేషెంట్ సపోజ్ ఆంబులేటరీ సర్వీసెస్లో చాలా సివియర్గా ఉంది, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్లో ఉన్నప్పుడు టెలిఫోనిక్ ద్వారా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ట్రీట్ చేయొచ్చు. తర్వాత ఆంబులేటరీ సర్వీసెస్ అనేది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ అడ్మిట్ అవ్వడం లేదంటే మళ్ళీ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది, సర్వీస్ అనేది కంటిన్యూ అవుద్ది. అలా ఉంటే కోచ్ చేస్తారు, అలా లేకపోతే మాత్రం మనం కోచ్ చేయము, అది క్రిటికల్ కేర్ కిందకి రాదు. సో ఒకవేళ వచ్చి హాస్పిటల్కి హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం కోడ్ చేస్తాం, అప్పుడు క్రిటికల్ కేర్ కోడ్ చేస్తాము. వన్స్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు అనుకోండి ఇన్ పేషెంట్ కోడ్ చేస్తాం, లేదంటే ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళాడు అనుకో ఎమర్జెన్సీ కోడ్స్ ఇస్తాం. ఎమర్జెన్సీ కోడ్స్లో దీనికి ఏమి ఇస్తామంటే అదర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోడ్స్ ఉంటాయి, ఆ సర్వీసెస్ కోడ్స్ ఇస్తాం మనం. సో ఇది జస్ట్ అవుటర్ లైన్ క్రిటికల్ కేర్ గురించి ఒక చిన్న అవుటర్ లైన్. సో ఇంకా దీంట్లో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని కొత్త పాయింట్లు అనేవి వస్తాయి. నేను కొన్ని ఏమైనా క్రిటికల్ కేర్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే క్రిటికల్ కేర్ గురించి ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ.